తెలంగాణ అసెంబ్లీ స్పీకరు ఎమ్మెల్యేలుగా వాళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. బీఆర్ఎస్ చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఒక పరంగా న్యాయపరమైనటువంటి ఒత్తిడితోటి స్పీకర్ మీద దీనికి సంబంధించినటువంటి న్యాయం జరగాలి అనే ప్రక్రియలో చాలా కసరత్తు చేసింది. కానీ ఇప్పుడు అందరికీ క్లీన్ చిట్ లభించడంతో న్యాయస్థానం హైకోర్టులో కేసు వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మరోవైపు రాజ్యాంగపరమైనటువంటి అనేక ప్రశ్నల్ని స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు లేవనెత్తుతోంది. అసలు రాజ్యాంగ సవరణ ద్వారా ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి విధానం చూస్తే 1985లో రాజీవ్ గాంధీ టైంలో ఆయారాం గయారాముల కింద ఎవరు ఏ పార్టీ నుంచి పడితే ఆ పార్టీ నుంచి వెళ్ళి వేరే పార్టీలో చేరడం అనేటటువంటిది సరైనటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ కాదు. ఒక పార్టీ తరపున ఎన్నికైనటువంటి వ్యక్తి వేరే పార్టీలో చేరిపోతే కనుక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకే విరుద్ధంగా వ్యతిరేకంగా ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని చట్టసభలు ప్రతిబింబించవు అనే ఉద్దేశంతో ఇది ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేయడం 10వ షెడ్యూల్లో చేర్చడం అనేది జరిగింది. ఈ ఎవరు అనర్హతను తేల్చాలి అంటే స్పీకర్ అనర్హతకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్గా వ్యవహరిస్తూ 2 కంప్లైంట్ అంటే ఒకళ్ళు పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఉంటారు, అదే సమయంలో తమ పార్టీ తరపున ఎన్నికయ్యి వేరే పార్టీలో చేరిపోయారని కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు. కనుక మధ్యవర్తిత్వం ట్రిబ్యునల్ స్థాయిలో ఆయన కూర్చుని స్పీకర్ నిర్ణయించాల్సి ఉంటుంది అంటూ ఆ చట్టంలో పొందుపరిచారు. 2 విధానాలు కూడా దానికి సూచించింది ఈ రాజ్యాంగం. దాంట్లో ముఖ్యంగా వాలంటరీలీ గివింగ్ అప్ ది మెంబర్షిప్ అంటే స్వచ్ఛందంగా తనంతట తాను రాజీనామా చేసన్నా విరమించుకోవచ్చు, లేదంటే కనుక తన చర్యల ద్వారా కానీ యాక్షన్ ద్వారా కానీ ప్రతిపక్షానికి అంటే వేరే పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా కానీ స్వచ్ఛందంగా వదులుకున్నట్లుగా ఆధారాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా కూడా అది వాలంటరీ గివింగ్ అప్గా భావించి ఖచ్చితంగా ఆయన్ని అనర్హులుగా చేయొచ్చు స్పీకర్ అనేది ఒకటి. మరొకటి, ఒక పార్టీ తరపున ఎన్నికైనటువంటి వ్యక్తి కీలకమైనటువంటి సందర్భాల్లో ఓటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు పార్టీ విప్పుని ధిక్కరించి ప్రతికూలంగా ఓటేసినప్పుడు కూడా అనర్హత వేటు వేయాలనేది ఒక నిబంధన. ఈ 2 విధానాల ద్వారానే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తే కనుక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు అనుకూలంగా కాంగ్రెస్లో చేరిపోయారనేది బీఆర్ఎస్ ఆరోపణ. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ అంటే ముఖ్యంగా పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలు, వాళ్ళ యొక్క ప్రసంగాలు వీటన్నిటిని ఆధారంగా చేసుకుంటూ కంప్లైంట్ చేసింది. దాని మీద స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్ని పలానా నిర్ణయం తీసుకోమని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు కూడా ఉండదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారము ఆ బాధ్యతని నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం అనేది స్పీకర్ మీద ఉంటుంది. అందువల్ల అర్హులా అనర్హులా తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత స్పీకర్ది అంటూ అది కంప్లైంట్ పార్టీ బీఆర్ఎస్ ఇచ్చింది. కాదని వాళ్ళు చెప్తున్నారు. ఈ 2కి సంబంధించినటువంటి విషయంలో ఉండేటటువంటి ఆధారాలని, సాక్ష్యాలని పరిగణనలో తీసుకుంటూ రాజ్యాంగబద్ధంగా వాళ్ళ యొక్క అర్హతని నిర్ధారించాల్సినటువంటి ఒక బాధ్యతని స్పీకర్కు ఉంటుంది. అయితే సుదీర్ఘకాలం వాళ్ళ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా ఏమీ తేల్చి చెప్పకపోతే పిటిషన్కే న్యాయం జరగదు అనే ఉద్దేశంతో నిర్దిష్టమైనటువంటి గడువు సుప్రీంకోర్టు విధించడము, దాని మీద కూడా మరి 2 సార్లు గడువు పెంచుకుంటూ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోపోవడం, తాజాగా ఆ గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో అందరికీ క్లీన్ చిట్ అంటే ముందుగానే 8 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలినటువంటి 2కి సంబంధించినటువంటి విషయంలో కూడా క్లీన్ చిట్ అంటే దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు. వీళ్ళిద్దరి విషయంలోని ఏదో కొంత స్పీకర్ నిర్ణయం తీసుకుంటూ వాళ్ళ మీద అనర్హత వేటు వేస్తారని బీఆర్ఎస్ ప్రతిపక్షాలు భావించాయి. ఎందుకంటే కడియం శ్రీహరి స్వయంగా తన కుమార్తె ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొనడం, కాంగ్రెస్ జెండా కప్పుకోవడమే కాకుండా తన కుమార్తెకి ఓటు వేయాలంటే కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్పడం అనేటటువంటి జరిగింది. దానికి సంబంధించి పక్క ఆధారాలు, డాక్యుమెంట్స్, వీడియోస్ అన్నీ ఉన్న నేపథ్యంలో వాలంటరీ గివింగ్ అప్ కింద వస్తుంది అది. అందువల్ల ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ తనకు సంబంధించినటువంటి విషయంలో పార్టీని మారలేదు అంటూ ఆయన చెప్పడం, దానినే స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇక దానం నాగేంద్ర విషయం మరీ విచిత్రంగా కనిపిస్తుంది. ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున ఎన్నికయ్యి తర్వాత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు.
అంటే అధికారికంగా చట్టబద్ధమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ ఎన్నికల కమిషన్కే బీఫామ్ కాంగ్రెస్ సమర్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఫామ్ కాంగ్రెస్ సమర్పించి ఎంపీగా పోటీ చేయడం అనేది. దీనికి సంబంధించి కూడా ఆయన కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తూ పార్టీని మారినట్లుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ లేదంటే ఇతరత్ర న్యాయపరంగా నిలబడేటటువంటి సాక్ష్యాలు కానీ లేవు, లీగల్లీ సస్టైనబుల్ ఆధారాలు లేవు అంటూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి రాజ్యాంగ సమస్యని లేవనెత్తుతోంది. ఎందుకంటే ఒక పార్టీ తరపున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి వేరే పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేసి చట్టబద్ధంగా సంతకాలు పెట్టి మరీ పోటీ చేసిన వాలంటరీ గివింగ్ అప్ అంటే స్వచ్ఛందంగానే వదులుకుంటే మాత్రమే వేరే పార్టీ తరపున పోటీ చేయగలుగుతారు. అది ఆ పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి ఆధారం కాదు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమీ లేదు, లీగల్గా నిలబడదు అని చెప్పడం అనేది రాజ్యాంగ నిపుణులనే సందేహంలోకి నెట్టివేస్తుంది. అయితే ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి హైకోర్టులో దీనికి ఉండేటటువంటి న్యాయబద్ధత, చట్టం ఏముంది, రాజ్యాంగం ఏముంది అనేది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళడానికి అవకాశం ఉంది. వన్స్ స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు న్యాయ వ్యవస్థ కూడా జోక్యం చేసుకోలేదు ఏ నిర్ణయం తీసుకున్నా. కానీ నిర్ణయం తర్వాత మాత్రము రాజ్యాంగబద్ధతని తేల్చి చెప్పాల్సినటువంటి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ జోక్యం చేసుకుని దానికి సంబంధించినటువంటి న్యాయబద్ధతని, రాజ్యాంగబద్ధతని తేల్చవచ్చు. ఇప్పుడు బంతి అనేటటువంటిది హైకోర్టు పరిధిలోకి వెళుతుంది. ఎలాగూ బీఆర్ఎస్ వాళ్ళు కోర్టులో సవాల్ చేస్తామని తీర్పునని చెప్తున్నారు. కానీ ఇది ప్రధానంగా రాహుల్ గాంధీ లేవనెత్తుతున్నటువంటి మౌలిక విలువలు, నైతికత అనే దాని మీదే ఒక చెంపపెట్టు లాంటి తీర్పుగా నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రతి సందర్భంలోని రాజ్యాంగాన్ని తను కూడా తీసుకువెళుతూ సంవిధానం అంటే రాజ్యాంగం ఖత్రమే అంటే రాజ్యాంగం ప్రమాదంలో పడింది, దేశాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. అంటే కాంగ్రెస్ సభ్యుల్ని ఆకర్షిస్తోంది బీజేపీ అని, లేదా ప్రతిపక్షాల సభ్యుల్ని ఆకర్షిస్తుందని. ఇప్పుడు తాను అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరపున ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ సభ్యుడిగా పోటీ చేసినప్పటికీ ఈ నిబంధన వర్తించదు అని స్పీకర్ నిర్ణయం తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీకే చెందినటువంటి స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అనేటటువంటిది నిజానికి స్పీకర్ అనే పరిధిలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నియమాలు ఏమీ వర్తించవు. గతంలో ఆ విలువలను పాటించేవారు. అంతటి కీలకమైన అంటే మిగిలిన 9 మంది విషయంలోని ప్రత్యేకించి కడియం శ్రీహరి విషయంలో కూడా కుమార్తె కాబట్టి ప్రచారం చేశాడనన్నా తప్పించుకోవచ్చు నైతికంగా కొంత విలువల దృష్ట్యా. కానీ పక్కాగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కూడా దీనికి తప్పించుకోలేనటువంటి విధానంగా ఉండేటటువంటి దానం నాగేందర్ కేసు విషయంలో కూడా క్లీన్ చిట్ ఇవ్వడం అనేటటువంటిది రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు, రాజకీయపరమైనటువంటి విధేయతలు స్పీకర్ స్థానం మీద కూడా ప్రభావం చూపుతున్నాయా, చూపితే ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయం ఏమిటి అనే ప్రశ్నకి ఖచ్చితంగా తావిస్తుంది. ఇప్పుడు స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయము హైకోర్టులో జ్యుడిషియల్ రివ్యూకి నిలుస్తుంది. అంతేకాకుండా గతంలో గవర్నర్ల విషయంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది, జోక్యం చేసుకుంది. తమిళనాడు గవర్నర్ తీసుకునేటటువంటి నిర్ణయం కొన్ని ఏళ్ల పాటు శాసనసభ పంపినటువంటి బిల్లుల్ని పక్కన పెట్టడం అనే దాంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దాని మీద ప్రెసిడెంట్ కూడా 3 నెలల లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం పెట్టాలి, లేకపోతే సంతకం పెట్టినట్లుగానే భావిస్తామని సుప్రీంకోర్టు ఆ తీర్పు చెప్పడం, దాని మీద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాయడము, రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పడి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యి దాన్ని తన తీర్పును కొంతమేరకు సవరించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు స్పీకరు తీసుకున్న ఈ నిర్ణయం ఒకవేళ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ న్యాయ సమీక్షకు నిలిస్తే దేశవ్యాప్తంగా ఉండేటటువంటి స్పీకర్ల విషయంలో కూడా తాము జోక్యం చేసుకోక తప్పదు, ఒక విధానాన్ని, ఒక తీర్పుని ప్రకటించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో స్పీకర్లందరికీ కూడా ఖచ్చితంగా ఈ వాలంటరీ గివింగ్ అప్ అనేటటువంటి దాని మీద రాజ్యాంగపరమైనటువంటి భాష్యము సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పచ్చు. అంటే వాళ్ళకి రాజ్యాంగంలో ఉండేటటువంటి చట్టాలు, రాజ్యాంగ నిబంధనలకు సంబంధించి ఈ తీర్పు యొక్క అర్థం ఇది అని చెప్పేటటువంటి ఈ విధానంలో అర్థం ఇది, ఈ ఆర్టికల్లో ఉండేటటువంటి సారాంశం ఇది అని చెప్పి దానికి ప్రత్యేక నిర్వచనం ఇచ్చేటటువంటి అధికారం, హక్కు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకు ఉంటుంది. ఇప్పుడు ఈ తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి స్పీకర్లకి ఒక విధి విధానాలు లేదంటే ఒక చట్టం బిగించేటటువంటి అవకాశాన్ని
తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ కల్పించారు అంటూ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చెబుతూ చేస్తున్నటువంటి ప్రచారానికి, తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి ఉదంతానికి పరస్పరం విరుద్ధంగా కనిపిస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగాన్ని ఇక్కడ ఉల్లంఘించడం అనేటటువంటిది స్పష్టమైనటువంటి నిర్వచనంగా కనిపిస్తోంది. దీని మీద రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ హైకమాండ్ కానీ స్పందిస్తుందా, ఏ రకంగా తీసుకుంటుంది? ఒక్క సభ్యుడి మీద వేటు వేసినంత మాత్రాన దానం నాగేంద్ర మీద వేటు వేసినా సరే ఏదో కొంతమేరకు స్పీకర్ న్యాయం చేశాడనేటటువంటి భావన ప్రజాస్వామ్యంలో ఉండేది. అక్కడ కూడా సాహసం చేయకపోవడము, ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా కాన్సన్ట్రేషన్ చేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలాగే నెగ్గించుకునే అవకాశం కూడా కాంగ్రెస్కు ఉంది. కానీ అంతటి సవాళ్ళను తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. రాజకీయంగా రాజ్యాంగాన్ని, స్పీకర్ స్థానాన్ని కూడా సంకట స్థితిలోకి నెట్టేసేటటువంటి ఉదంతంగా ఇది మిగిలిపోతుంది. దీని మీద హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దేశవ్యాప్తంగా స్పీకర్లను కట్టడి చేసేందుకు రాజ్యాంగానికే కొత్త భాష్యం చెప్పడానికి ఈ తీర్పు ఉదాహరణగా నిలుస్తుందా అనేది మనం వేచి చూడాలి.